ఎంత అవమానం, ఎంత ఘోరం, ఎంత అక్రమం. పేరుకి పెత్తందారు, బుద్ధి మాత్రం సెల్లర్ బుద్ధి. నా కళ్ళ ముందు నిన్న పుట్టినాడు కూడా ఛాతి విరుచుకుని మీసం మేలేసుకుని తిరుగుతున్నాడు. పోనీ మాయ కదా అని తలంచుకుని నిలబడితే నాకు ఇంత అవమానమా? బుర్ర నిలిచిందే కానీ బుర్రలో అంతా తొర్రే. ఏట్రా బుర్రా తొర్రేను? మనం తప్పు చేసినప్పుడు మనకు నచ్చిన తిట్లే తిడతారేటి? తిట్టుకోమను, బాగా తిట్టుకోమను. ఇంటికొచ్చాక తలుపులన్నేసి 4 గోడల మధ్య కావాలంటే నిన్ను కూడా పక్కన పెట్టుకుని మరీ తిట్టమను. 10 మందిలో తిడితే నాకు ఇన్నొద్దు, 4 గుడ్లు చాలు. అదేట్రా లెక్క తగ్గించేసావు? పూటకు 6 తింటావు కదరా. నీ మావయ్య మీద కోపంతో గుడ్లు తినడం మానేకినాయనా పాపం అవి ఏడుతాయి. నేను అటు తిరుగుతాలే గాని నీ లెక్కను లాగించి. నో, ఈ రోజు చాలా నిజం కోపంలో ఉన్నాను. మావయ్య గొప్ప మావయ్య ఊరందరినీ కూడదీసి నలుగురిలో నిలబెట్టి ఉమ్మేశాడు. అది మామూలు కాదక, ఆకులు వక్కలు సున్నం పొగాకు అన్ని కలిపి మిక్స్ చేసి ఉమ్మేశాడు. నేనేమన్నా సారా కొట్టుకెళ్ళానా, జూతమడపోయానా? ఏదో సోషల్ సర్వీసు వెళ్ళాను. అదొక గొప్ప అపరాధమా? నువ్వేం బాధపడకు, నేను గుడ్డు తింటాలే. పెళ్లి చేసుకుంటే సరికి నాకు గన్ సాటుగా 2 కొడుకులు పుట్టుండేవారు. ప్రతిరోజు మావయ్య నోటి మంత్రాలతో పెళ్లి జరుగుతుందే తప్ప అసలు ఆ పెళ్లి విషయం ఎవరు పట్టించుకోవడం లేదు. ఊళ్ళో ఇంత చులకనైపోతే రేపు నా పరివేం కాను.